తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో A1గా ఉన్న మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావును వెంటనే సిట్ ముందు సరెండర్ కావాలని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది. ఇప్పటివరకు అరెస్టు నుంచి సుప్రీంకోర్టు రక్షణ కల్పిస్తూ వచ్చినప్పటికీ తాజాగా ఈ రక్షణను తొలగించి కస్టడీలో విచారించాల్సిన అవసరం ఉందని కోర్టు అభిప్రాయపడింది. ఈ కేసు విషయంలో ప్రభాకర్ రావు విచారణకు ఏమాత్రం సహకరించట్లేదని తెలంగాణ ప్రభుత్వం తరపున పదే వాదనలు వినిపించారు. ఈ వాదనలు పరిగణలోకి తీసుకున్న సుప్రీంకోర్టు ప్రభాకర్ రావు ఇప్పటివరకు దర్యాప్తునకు సహకరించలేదని నిర్ధారించింది. అందువల్ల కేసులో మరింత లోతైన విచారణ కోసం ఆయన్ను కస్టడీకి తీసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేస్తూ తక్షణమే సిట్ ముందు హాజరు కావాలని ఆదేశించింది. ప్రభుత్వ తరపు వాదనలో ముఖ్యంగా డేటా ధ్వంసం అంశంపై కోర్టు దృష్టి సారించింది. ప్రభాకర్ రావు ఉపయోగించిన డివైజుల పాస్వర్డ్లను రీసెట్ చేసినప్పటికీ ఐక్లౌడ్లో కానీ డివైజుల్లో కానీ ఎక్కడా ముఖ్యమైన డేటా లభ్యం కాలేదని, అదంతా డిలీట్ అయిందని కోర్టు తెలిపింది. అంతేకాకుండా మొత్తం 36 డివైజులను పూర్తిగా ధ్వంసం చేశారనే తీవ్ర ఆరోపణలు కూడా ప్రభుత్వ వర్గాలు కోర్టు ముందుంచాయి. ప్రభాకర్ రావుపై ఎటువంటి ఫిజికల్గా టార్చర్ చేయొద్దని, హాని కలిగించకుండా జాగ్రత్తగా విచారణ జరపాలని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ఈ కేసు విచారణను పూర్తిగా ముగించలేదు. విచారణ కొనసాగుతుంది అని, తదుపరి విచారణ వచ్చే శుక్రవారం రోజున ఉంటుంది అని తెలిపారు. అప్పటి వరకు కేసుకు సంబంధించిన ప్రస్తుత స్టేటస్ రిపోర్ట్ను సిట్టు తెలంగాణ ప్రభుత్వం కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి YK టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.